కర్మలు చేసి దేవతలను పూజించి ఫలితాలను త్వరగా పొంది ఆ ఫలితాలతో ఇంద్రియాలను భోగించే వాళ్ళని ఏమంటారు? కర్ములు. అంటే మన ప్రపంచంలో ఉండేవాళ్ళు మ్యాక్సిమం వీళ్ళే. కొంతమంది దేవతలను పూజిస్తారు, కొంతమంది దేవతలు కూడా పూజించరు. కర్ముల్లో కూడా రకాలు. కర్ముల్లో రకాలు ఏంటి? ఏ దేవతల్ని పూజించరు, ఓన్లీ స్థూల సూక్ష్మ దేహాలు రెండింటిని వాడి రకరకాల పనులు చేసి పదార్థాలను సంపాదిస్తూ ఉంటారు. ఇంద్రియ పదార్థాలని, ఇంద్రియాలకు అనుకూలంగా భోగించేటువంటి పదార్థాలు ఇంద్రియ పదార్థాలు అంటారు. ఇంద్రియ విషయాలను కూడా అంటారు. వాడు ఎవరికి పెట్టడు అంటే ఏ దేవతకి సమర్పించడు, వాడే తింటాడు ఆ వచ్చిన కర్మ ఫలితాలని. దేవతలు కూడా ఇవ్వడు. ఇలాంటి వాడిని దొంగ అంటారు. ఎందుకయ్యా అంటే నువ్వు ఇప్పుడు పంట పండిస్తున్నావే అనుకో, పంట పండడానికి కావాల్సింది ఏంటి? ఉదాహరణకి పంట పండాలి అంటే సూర్యరశ్మి కావాలి. సూర్యరశ్మి లేకుండా పంటల్లో మొక్కలు పెరుగుతాయా? పత్రహరితం అనేది సో మొక్కకు కావాల్సినటువంటి పదార్థాలను తయారు చేయగలుగుతుందా? చేయలేదు కదా సూర్యరశ్మి లేకపోతే. ఎప్పుడైతే సూర్యరశ్మిలో నుండి క్లోరోఫిల్ ని సూర్యరశ్మిని తీసుకొని మొక్కల్లో ఉన్న పత్రహరితం సూర్యరశ్మిని తీసుకొని గాలిలో ఉన్నటువంటి అనేక రకాల పదార్థాలను తీసుకొని ఏరుల ద్వారా నీటిని తీసుకొని మొక్కకు కావలసిన పదార్థాలను తయారు చేస్తుంది. పూలు పళ్ళు కాయలు కూడా అక్కడి నుంచి వస్తాయి, ఆకులు కూడా అక్కడి నుంచి ఏర్పడతాం. మరి సూర్యరశ్మి ఎవరిది? ఇప్పుడు నువ్వు కర్మి అంటాడు నేను చేశానని, కానీ నువ్వు మొక్క పెట్టినా ఆ మొక్క పెరగడానికి కావాల్సిన సూర్యరశ్మి యాడ్ నుంచి వచ్చి సూర్యదేవుడి నుంచి వచ్చింది కదా, వాయువు యాడ్ నుంచి వచ్చింది వాయుదేవుడి నుంచి వచ్చింది కదా, నీరు ఎక్కడి నుంచి వచ్చింది వరుణదేవుడి నుంచి కదా వచ్చింది. వరుణదేవుడి యొక్క అధీనంలో ఉన్నటువంటి వస్తువు కదా అది. మరి వీళ్ళందరినీ నువ్వు నెట్టేసి నేనే చేశాను అనుకొని ఆ వచ్చిన ఫలితాన్ని నువ్వే ఎవరికి పెట్టకుండా తింటే నువ్వేంటి? దొంగ. ఈ కర్మి ఏంటి? దొంగ. వీడికన్నా కొంచెం మెరుగైనోడు, వీడికన్నా పైనోడు ఎవరాడు? అయ్యో ఈ దేవతల యొక్క కృప వల్లే నాకు వాళ్ళే వీళ్ళన్ని కంట్రోల్ చేస్తున్నారు దేవతలు, కాబట్టి నాకేది కలిగినా వాళ్ళ కృప వల్లే కలిగింది అని చెప్పి తనకు కలిగింది ఏదైతే ఉందో ఆ పదార్థం పంట పండింది అనుకోండి, ఆ పంట దేవతలకు సమర్పించి వాళ్ళకి యజ్ఞం చేసి వాళ్ళని సంతుష్టం చేసి అప్పుడు ఆ మిగతాది ఏదైతే ఉందో అది తింటాడు తను. దీనివల్ల ఏమవుతుంది? వీడు ఇంద్రియాలను భోగిస్తున్నప్పుడు పాపం రాదు, కానీ ఫస్ట్ వాడికి పాపం వస్తుంది. ఎందుకు? వాడి స్వశక్తితో మొత్తం ఏర్పడలేదు కదా, దేవతల సహకారం కూడా ఉంది కదా, మరి వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇవ్వకుండా తిన్నాడు కదా, కాబట్టి వాడు పాపం వస్తుంది. ఫస్ట్ రెండో వాడికి పాపం ఏమి రాదు, పుణ్యం వచ్చింది, దేవతలు సంతృప్తి పరిచాడు కాబట్టి. పుణ్యం వచ్చింది కాబట్టి ఏమైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉంటాడు స్వర్గంలో, మళ్ళీ ఆ పుణ్యం అయిపోగానే వెనక్కి వచ్చేస్తాడు.